తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే అమ్మా, మీ పేరు? కల్పన అండి. ఏం చేస్తుంటారు? వ్యాపారం. ఏం వ్యాపారం అమ్మా? ఇవేనా ఇంకా? ఫ్రూట్స్ వ్యాపారం అమ్మ. స్వీట్ కార్న్స్. ఎంతమంది పిల్లలు? 2 పాపలు. ఏం చేస్తున్నారు? పాప డిగ్రీ, పెద్ద పాప. ఒక చిన్న పాప 8th క్లాస్. బాగా చదువుతారా? బాగా చదువుతారమ్మా. మరి మీ వారు ఏం చేస్తారండి? ఆయన గారు కూడా వ్యాపారమే. ఏం వ్యాపారం? అదే ఫ్రూట్స్ వ్యాపారం. వ్యాపారం. మరి వాళ్ళిద్దరు చదువుకుంటున్నారంటున్నారు, సరిపోతాయి అమ్మ మీకు ఈ వ్యాపారం మీద వచ్చే డబ్బులు? అలాగే సరిపెట్టుకుంటున్నాం అమ్మా. మరి పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి అమ్మఒడి విద్యా దీవెన వస్తున్నాయమ్మా? వస్తున్నాయండి. ఇద్దరికి వస్తున్నాయా? పెద్ద పాపకు వచ్చిందమ్మా ఇంటర్కి. ఇప్పుడు డిగ్రీగా విద్యా దీవెన రావాలి. మా పాప ఏమో మేనేజ్మెంట్ సీట్ తీసుకుంది, ఆ గ్రూపే కావాలని. మరి పడిద్దో ఏదో చిన్న పాప కన్నా పడిద్దేమో చూస్తున్నాం. ఆ జగన్ గారు ఆ పెద్ద పాపకు కూడా వేస్తే బాగుండు, మేనేజ్మెంట్ సీటుకి కూడా. అందరం ఒకేలా చూడాలిగమ్మా. ఆయన అంటే అభిమానం కదా. పాప ఏమో అదే కావాలమ్మా, చదువుకుంటాను అందరినీ ఆ గ్రూప్లో జాయిన్ చేసి అప్పు చేసి. మరి జగన్ గారి సంక్షేమ పథకాలన్నీ ఎలా ఉన్నాయండి? బాగున్నాయి అమ్మా, ఆయన బాగున్నాయి జగన్ గారి. మీకు ఏమేమి వస్తున్నాయమ్మా? నాకు అమ్మఒడి వచ్చింది, నేనేమో డాక్రాలో ఉన్నా, డాక్రా గ్రూప్ వచ్చింది. రుణమాఫీ అయిందా డాక్రా? ఇప్పుడు తంబేసామండి. ఇప్పుడు 30 నెలల్లో రుణమాఫీ చేస్తారంట జగన్ గారు. మరి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? మళ్ళీ ఎవరు సీఎం అవుతారనుకుంటున్నారు? జగన్ గారే అనుకుంటున్నానండి నేనైతే. ఎందుకు జగనే అనుకుంటున్నారు? బాగా ఆయన పథకాలను పేదలు బాగా ఆయన ఆదరిస్తున్నారు కదా. ఉన్న వాళ్ళదేముందమ్మా, పేదవాళ్ళు ఆదరిస్తేనే ఆయనకి పుణ్యం జగన్ గారికి. మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో మీకు ఏమేమి వచ్చినాయమ్మా? నాకైతే ఏమి రాలేదమ్మా. మరి రాబోయే ఎన్నికల్లో జగన్ గారు వస్తారంటారు అయితే? జగన్ గారు వస్తారమ్మా. మరి ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని అంటున్నారు కదా ఆయన? ఆయన ఇచ్చినప్పుడు ఏం పథకాలు ఇవ్వలేదుగా. అదేంటి పింఛను కూడా పెంచడం, ఆయన అన్నీ పెంచారా? 3,000 దాకా వచ్చిందా? మళ్ళీ డాక్రా మనీ ఎక్కువ డబ్బులు ఇచ్చారా? అప్పుడు తక్కువ అమౌంట్లు అన్నీ. జగన్ గారు బాగానే చేస్తున్నారు. కానీ మరి పేదవాళ్ళకి మేలు జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు అంటున్నాయి కదమ్మా. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడే పేదవాళ్ళకి అన్ని బాగా జరిగినాయి అని కూడా అంటున్నారు కదా. ఏమోనమ్మా, నాకైతే ఏం జరిగినట్టేం లేదు. నాకు జగన్ గారే బాగుంది. పిల్లలు కూడా ఆడపిల్లలు సేఫ్టీగా చూస్తారమ్మా ఆయన అయితే. అసలు ఊరుకోకూడదు అసలు. ఆడపిల్లల్ని బాగా చూస్తున్నారు ఆయన. అప్పుడు ఇలా లేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఆయన ఏంటో వాళ్ళు ఏంటో తెలియదు. ఆడపిల్లలు ఇప్పుడు సెక్యూరిటీ బాగా పెట్టారు, బాగుంది. అలాగే చెయ్యాలి, ఆడపిల్లలు కాపాడాలి ఆయన. మరి రాబోయే ఎన్నికల్లో మరి షర్మిల గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తాం అంటున్నారు, మరి దానిపైన ఏమి అభిప్రాయం? ఆమె అంటే మరి ఈయనకి ఎక్కువగా ఉంది కదమ్మా జగన్ గారు. ఆడవాళ్ళు ఎక్కువ ఆయన అభిమానిస్తున్నారు, ఆయన అయితే వదలరు. జగన్. మీ పేరమ్మా? నా పేరు రాధవిటమ్మ. ఏం చేస్తుంటారమ్మా? నేను ఆ పూడ్చి వ్యాపారం. ఏ ఊరమ్మా? మా శ్రీకాకుళం జిల్లా ఇక్కడ ఉంటాను, విజయవాడలో. ఎందుకనమ్మా అక్కడైతే ఇక్కడ అనుకుంటున్నారు? నీ ఇక్కడ మరి పొట్టపూడికి వచ్చినా ఇక్కడ ఉంటాను. అదే మరి జగన్ ప్రభుత్వం ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. ఎందుకు అంటే ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అన్ని అమ్మ ముస్లిం మొడగా తెల్లవారేసరికి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చిన ఎవరు ఉన్నారు చెప్పు బంగారం. మరి మీరేమో బాగుంది అంటున్నారు జగన్ ప్రభుత్వం, మరి బాగాలేదు అసలు ఈ సంక్షేమ పథకాలు బాగాలేవని అంటున్నారు కమ్మా ప్రతిపక్షాలు. ఎందుకు అంటారమ్మా? నేను బాగుంటే నువ్వు చూడలేవు, నువ్వు బాగుంటే ఇంకా వాళ్ళు చూడలేరు కదా. అందరికీ నచ్చాలంటే నచ్చదు కదా. పేదలకు బాగుంది. పేదలకు బాగుంది. మరి ఈ వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా మీరు? మేమా 20 సంవత్సరాలు రా బుజ్జి. 20 సంవత్సరాల నుంచి. ఎలా ఉందమ్మా? ఇంతకు ముందు ఎలా ఉంది వ్యాపారం, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కరోనా వచ్చిన కానీ అసలు డల్ అయ్యింది. రేట్లు ఎలా ఉన్నాయమ్మా? రేట్లు మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు పెరగవలసిన రేట్లు అప్పుడు పెరుగుతూనే వస్తూనే ఉంటారు. అది సంగతి. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేమి వచ్చాయమ్మా మీకు పథకాలు కానీ? అప్పుడు ఏమొచ్చినా ఏమి రాలేదు. మరి మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని అంటున్నారు కదా, మా ఆడవాళ్ళని బాగా చూసుకున్నాం మా ప్రభుత్వంలోనే అని. అవి దొంగలు ఏం చెప్తారా? మేము దొంగతనం చేసామని చెప్తారా? చెప్పరుగా. మంచిగా చేసామంట. అంటే బాగా ఇచ్చాము, డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి కూడా పసుపు కుంకుమ ఇచ్చాము, ఇలాంటివి చాలా ఇచ్చాము, చాలా పథకాలు ఇచ్చాము ఇంతకంటే ఎక్కువ అని చెప్తున్నారు. ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. డ్వాక్రా గూపులకు కానీ ఏని కానీ సైకిళ్ళు కానీ అన్నిటికి కానీ వాళ్ళ గూపు వాళ్ళకి ఇచ్చినారు. కానీ మనకి ఇస్తారా? ఏటే ఇవ్వలేదా అమ్మా? మాకు ఇవ్వలేదురా. ఏం మా పథకం రాలేదు. జగన్ వచ్చిన కచ్చ అదే. మరి ఈసారి ఎవరు వస్తారంటారు, ఎవరు గెలుస్తారంటారు?
ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు జనం ఓగును ఇప్పుడు అందరం ఉమ్మడి కుటుంబం అయినారు కాబట్టి 4 పథకాలు చూస్తున్నారు. ఆడికి ఒక్కడికి ఎదురవ్వలేదు కాబట్టి నలుగురు వస్తామని అనుకుని అంటారు కానీ వచ్చేది జగన్ వస్తారు.